ఎక్కలేడు శివుడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అంటాడు కాళహస్తి మహాత్మ్యంలో. శివుడి చేతిలో ఉండేటటువంటి ఆయుధాలన్నీ వేడికి సంబంధించినవి. అందుకే పైకి చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఈ లోకములన్నింటినీ మహాప్రలయములో తనలోకి తీసుకోవాలి కాబట్టి కించిత్ రౌద్రముగా ఉన్న వాటిలా కనపడతాయి పైకి. త్రిశూలమును చూసినా మీరు దాని పేరే శూలము, త్రిశూలము. ఒక శంఖానికి పూజ ఉన్నట్టు ఒక త్రిశూలానికి పూజ ఉండదు లోకంలో కదండి. ఒక గండ్రగొడ్డలి మీకు ఒక తులసిమాలకో లేకపోతే ఆ చేత్తో పట్టుకునేటటువంటి ఒక కమండలానికో ఉన్నంతగా పూజనీయత ఒక గండ్రగొడ్డల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేయరు. కానీ పరమశివుడు పట్టుకునేవి పైకి వేడిగా ఉండేటట్టుగా, వేడిగా ఉండడం అంటే నిజంగా భౌతికంగా వేడిగా ఉండడం కాదు, మీరు చూడ్డానికి అమ్మో అవి మాకెందుకండి బాబు, మేమేం పట్టుకుంటాం, మేమేం చేస్తాం వాటితోటి, మాకెందుకు అనేట్టుంటాయి. నేను మీకు ఓ చిన్న వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని ఇచ్చి పూజ చేసుకోండి అన్నాను అనుకోండి, మీరు తీసుకెడతారు. నేను ఇంత త్రిశూలాన్ని ఇచ్చి మీకు పెట్టుకోండి అన్నాను అనుకోండి, మీరు రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చి ఏమంటే త్రిశూలం ఇంట్లో పెట్టుకుంటే దాన్ని పూజ ఎలా చేయాలో ఏమిటో అంటున్నారు, ఇంట్లో ఉంచుకోనండి ఏమైనా గుళ్ళో వదిలేనా అండి అంటారు. చాలా మంది శివాలయాల్లో మీరు వెళ్ళి చూస్తే ఏ గుళ్ళో చూసినా ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలతో తీసుకొచ్చి వదిలేసినవి ఎన్నో కనపడుతుంటాయి మీకు గుళ్ళల్లో. ఎందుకని? అది మీకు ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో. తీసుకొచ్చి వెంటనే పెట్టుకోవలసినటువంటి దానిగా కనపడదు, కానీ మీరు తత్వ విచారణం చేస్తే దాని శక్తి ఏమిటో బయటకు వస్తుంది. ఎందుకు మిమ్మల్ని ఉద్ధరిస్తుందో మీకు అర్థమవుతుంది. అందుకు కాదు శివాష్టోత్తరంలో ఆయుధాల గురించి వినవలసి వచ్చింది. లేకపోతే ఆయుధాల గురించి వినడం ఎందుకండి? శత్రువులు కానప్పుడు, మీ ఎందు అధర్మ భావన లేనప్పుడు, ఈశ్వరుణ్ణి శత్రువుగా భావించినప్పుడు మీకెందుకు ఆయుధాల గురించి కాదు. ఇప్పుడు మీరు అసలు ఆయుధము అన్నదాని యొక్క కోణాన్ని మీరు తెలుసుకోగలిగారు అని నాకు ఒక నిశ్చయాత్మకమైన భావన. మొదటి ఏది ఆయన పట్టుకున్నారు అని శివాస్తోత్తరంలో ప్రస్తావన చేసింది ఏది? శూలపాణి అంటే ఆయన శూలమును పట్టుకున్నారు. శూలము త్రిశూలమే. త్రిశూలము ఎలా ఉంటుంది? తెలియని వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో. త్రిశూలం ఎలా ఉంటుంది అంటే 3 కొనలతో 3గా ఉండి ఒకటి ఆధారముగా ఉంటుంది కాబట్టి దానికి త్రిశూలం అని పేరు. ఆయన పైన ఉన్న 3 పట్టు కూర్చోడిలాగా ఇలా మధ్యలో ఉన్నటువంటి కర్ర లాంటి దాన్ని పట్టుకుంటాడు. దీనికి ఇక్కడ ఒక కొన, ఇక్కడ ఒక కొన, ఇక్కడ ఒక కొన, మధ్యలో కొన బాగా పైకుంటుంది, అటు ఇటు ఉండేటటువంటి కొనలు చిన్నవిగా ఉంటాయి. దానికి ఆధారము ఒకటి ఉంటుంది. 3 కొనలకి ఆధారము మాత్రం ఒకటే, అందులోంచి 3 కొనలు వచ్చాయి. మీరు బాగా పట్టుకోవాలి. త్రిశూలమునకు 3 చేసి అతికించారనకూడదు. ఇదే పైకొచ్చేటప్పటికి ఇలా 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 అయింది. ఈ 3 కలిసిపోయి కిందకు వచ్చేస్తే శివుడి చేతిలో ఉంటే గుండ్రంగా ఉంటుంది, 3గా ఉండదు. శివుడి చేతిలో ఉంటే ఒక్కటి, పైకొచ్చి చూస్తే 3, అది త్రిశూలం కదండి. ఏమిటి త్రిశూలం అని అడిగారు. భక్తులకు ఎలా పనికొస్తుంది? ఇది ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా అండి. ఆయుధం పనికి రావడం అంటే ఏమిటండి, అదేమిటండి అని మీరు అనుకోవచ్చు. నేను మీకు ఒక మాట చెప్తే అసలు బాగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు మీరు. కామము మీకు మంచిదా అని నేను అడిగాను అనుకోండి, వెంటనే ఏమంటారు? మీకు కామం ఉండాలని కోరుకుంటున్నారా అని అడిగితే అబ్బో వద్దండి. నేనంటాను ఈశ్వరుణ్ణి పొందాలన్న కామము మీకు ఉండాలని కోరుకుంటున్నారా? తప్పకుండా ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు కామము దోషమా? ఈశ్వరుణ్ణి పొందాలన్న కోరిక తప్ప. మీకు కోపం ఉండాలని కోరుకుంటున్నారా అని నేను అడిగాను అనుకోండి, మాకొద్దు అంటారు మీ అందరూ. కోపం మీద కోపం ఉంటే ఏమి, నాకు ఈ దిక్కుమాల కోపం, ఈ కోపం పోదా నాకని కోపం. ఇప్పుడు ఆ కోపం మంచి కోపమేనా? మంచి కోపమే. పాశము కడుతుంది. అమ్మవారి చేతిలో పాశం మిమ్మల్ని భక్తితో కడుతుంది. భక్తి అన్నది మీకు ఇస్తుంది, ఇచ్చి పాదాల దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పుడు పాశం మంచిదేనా? మంచిదే. అంటే
ఆయుధము మీకెలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతుంది భక్తులైన వారికి. అది దాని యొక్క లక్షణం. ఇప్పుడు శివుడి చేతిలో ఉండేటటువంటి త్రిశూలం త్రైగుణ్యం శూలమేతస్య, 3 గుణములు, 3గా ఉన్నవన్నీ, 3గా కనపడుతున్నవన్నీ 3 కాదు ఒక్కటే, 3గా కనపడేటట్టు చెయ్యడమే మాయ. 3గా కనపడడానికి కారణం ఏంటంటే మాయ. 3 కాదు ఒకటని ఇప్పుడు తెలుస్తుందంటే శివానుగ్రహం కలిగితే మాయపోతుంది. అందుకే సృష్టి స్థితి లయ మీరు వినుంటారు. 3 అని నేను అన్నాను కదండి, 3గా కనపడి 1గా మారిపోవడం అని కదా నేను అన్నాను. చూడగానే త్రిశూలము, అదే శూలము కానీ త్రిశూలము 3గా కనపడుతోంది. ఎందుకు కనపడుతోంది? 3 కొనలు కనపడుతున్నాయి. కానీ శివుడి చేతిలో పట్టుకునేది 3 కొనలు కాదు, ఒకటే. ఇప్పుడు ఇది 3 ఎందుకయింది? సృష్టి స్థితి లయ 3 తానే చేయగలడు. ఇప్పుడు మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించండి. సృష్టి అంటే పదార్థమును కొత్తగా ఒక విషయాన్ని సృజించడం, తయారు చేయడం. స్థితి దాన్ని కొంతకాలం ఉంచడం. లయ కలిపేయడం. పుట్టించి ఉంచి కలిపేస్తే దాన్ని సృష్టి స్థితి లయలంటారు. ఈ 3 ఎప్పుడూ మీకు పైన కనపడుతుంటాయి, తెలుస్తుంటాయి. ఇది పుట్టింది తెలుస్తుంది, దానికి ఒక చచ్చిపోయిన తేదీ ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఉన్నది స్థితి ఉన్నది. ఈ 3 అలా తిరుగుతూనే ఉంటాయి. ఎన్నాళ్ళు? శివమాయ పోనంతకాలం. అంటే వాడు పుడుతూనే ఉంటాడు, ఉంటూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు, పుడుతూ ఉంటాడు, ఉంటూ ఉంటాడు, చస్తుంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహతం సారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, అదే పని. లోపల ఉన్న జీవుడు ఇన్ని కోట్ల జన్మలెత్తిన తర్వాత ఇందులోకి వచ్చాడు అనుకుంటున్నారు. గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు ఏనుగు ఉపాధిలోకి వచ్చే ముందు 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లోకదే ఈశ్వరా అంటాడు. 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి. ఆ ఏనుక్కి భార్యలు 10,00,000 కోట్ల మంది. ఆయన గుర్తుంటారా? అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే ఏనుగుకి అని కాదు, జీవుడికి ఎన్ని జన్మలెత్తాడో జన్మలెత్తినప్పుడల్లా ఓ భార్య ఉంది. ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఉపాధిలో ఉన్న జీవుడు ఇందులోకి రాకముందు ఒక ఆవు అయ్యుండుంటే, ఒక ఎద్దు అయ్యుండుంటే దీనికి ఆవు రూపంలో ఒక భార్య ఉంది. ఇది ఒక మగదోమ అయ్యున్నప్పుడు దీనికి ఒక ఆడదోమ భార్య అయ్యింది. ఇది ఒక కోడి పుంజుగా ఉన్నప్పుడు, కోడి పుంజులో ఉన్నప్పుడు దీనికి ఒక కోడి పెట్ట భార్యగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చాక ఆవిడ భార్యగా ఉంది. అలా తిరుగుతూనే ఉంది. ప్రయాణానికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? విరామాన్ని కోరుకుంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి నేను చెప్పే విషయాన్ని. ప్రయాణము ఎప్పుడూ ప్రయాణము. ఎంత సౌకర్యం మీకు ఇవ్వండి మీకు ఇష్టం ఉండదు. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే 3 పూట్ల అడిగి మరీ మీకు ఆహార పదార్థాలు పెట్టినా ఏమంటారంటే అబ్బా ఇంటి పట్టున చారు అన్నం తిన్నా చాలండి, 20 రోజులు అయిపోయింది ఇల్లు వదిలి ఎప్పటికవుతుందో, ఇంటికి వెళ్ళి హాయిగా అబ్బాయి ఎప్పుడు కూర్చుంటామో అంటాడు. ప్రయాణము విరామమును కోరుకుంటుంది తప్ప అలా తిరుగుతూ ఉందాం అనుకోడు. ఆఫీస్కి వెళ్తాడు, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అంటుంటాడు. విశ్రాంతి స్థానం కాబట్టి ఇంటికి వెళ్ళిపోతానంటాడు. మీరు చూడండి, విరామమును కోరుకోవడం జీవ లక్షణం. జీవుడికి విరామం ఎప్పుడు అసలు? శరీరం మారి శరీరంలోకి వెళ్లే లోపలని మీరు అనుకుంటున్నారేమో. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలో ఏమన్నాడో తెలుసా అండి? శరీరమును వదిలి శరీరం మారడం ఎటువంటిదంటే, తల్లి పసిపిల్లవాడిని ఇలా తొడ మీద పడుకోబెట్టుకుని కుడివైపు ఉన్నటువంటి స్తన్యంతో పాలిస్తూ ఉంటుంది. ఈ స్తన్యంలో పాలు అయిపోయాయని గ్రహించిన తల్లి ఈ పిల్లవాడిని ఇటు తిప్పి ఇటు తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యంతో పాలిస్తుంది. తల్లి కుడి తొడ మించి పిల్లవాడిని ఎడం తొడ మీదకి మార్చుకుని ఎడమ స్తన్యాన్ని నోట్లో పెట్టేటటువంటి విరామము ఎటువంటిదో ఈ శరీరము వదిలి ఇంకో శరీరంలోకి మారడం అలాగే ఉంటుంది అంతే. అందులో పెద్ద విరామం ఏమి ఉండదు దానికి. కానీ నిజమైన విరామం ఎప్పుడు? ఇక మళ్ళీ శరీరములోకి వెళ్లకుండా ఉన్నప్పుడు. అది ఎప్పుడు? ఈశ్వరుడు యందు కలిసిపోయినప్పుడు.
కాబట్టి అసలు విరామం కావాలి నాకన్నా తాపత్రయం ఎప్పుడు ఉండాలి? మనుష్య జన్మలో ఆ ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఈ పైన కనపడేటట్టుగా ఉంచిన 3 కాకుండా ఆయన చేతిలో ఉన్న 1 చూస్తే మీకు ఒకటి జ్ఞాపకానికి వస్తుంది. ఇప్పుడు ఈ 3టికి ఆధారమైన శూలం ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు కొంత కనపడకుండా దాచాడా లేదా? మీరు ఒక్కటి జాగ్రత్తగా పట్టుకోండి. నేను అసలు ఇది కనపడకుండా ఇలా పట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కిందకి ఈ పైకి ఈ మధ్యలో కలిసి ఉంటే కదా దీని మీద ఈ 3 ఉండడం. ఈ మధ్యలో ఈ ముక్క లేదనుకోండి, దీనికి లేకపోతే నేను చేయి తీస్తే ఏమవుతుంది? ఇది ఈ 3 ఒకటిగా పడిపోతుంది, ఈ 1 ఒకటిగా పడిపోతుంది, విడిపోతాయి. ఇది ఒకట్లోంచి వచ్చిన 3 కాదు. అప్పుడు ఇలా పట్టుకుంటే కనపడకుండా దాచాడు కదా, దీన్ని తిరోధానము అంటారు. అంటే ఈశ్వరుడు కనపడకుండా నామరూపాత్మకమైనటువంటి జగత్తు మాత్రమే కనపడుట. దీనివల్ల ఇంద్రియ సుఖాలు అరిషడ్వర్గాలు అన్నీ అక్కడ పుడతాయి. ఎందుకని నామరూపాలు వచ్చాయి? మా ఆవిడ, నా పిల్లలు, నా ఇల్లు, నా పంచ, నా లాల్చి. ఇదే మధుకైటభులు అంటే. మధుకైటభులు అంటే ఎవరో అనుకోకండి, తత్వాన్ని చూడండి. మధువు ఒక్కటే తేనె చుక్క. కీటములెన్ని, చీమలు ఎన్ని వస్తాయి? ఒక్క తేనె చుక్క కోసం ఎన్ని చీమలు వస్తాయి? పుట్ట కింద పట్టేస్తాయి చుట్టూ. ఒక్క మధు చుక్క కోసం, ఒక్క మధువు యొక్క బిందువు కోసం అనేకమైన కీటకములు పట్టినట్టు ఒకే నేనును ఆశ్రయించి ఎన్నో నాదిలుంటాయి. నేను, నా లాల్చి, నా ఉత్తరీయం, నా పంచ, నా మోటార్ సైకిలు, నా ఉద్యోగం, నా ఇల్లు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా ఫ్యాన్, నా టేబుల్, నా కుర్చీ, నా సర్టిఫికెట్లు, నా చదువు, నా ఉపన్యాసం, నా క్యాసెట్లు. ఒక నేనుకి ఎన్ని నాదులున్నాయి? ఇదే మధుకైటభులు అంటే. కాబట్టి ఇది తిరోధానము. అయ్యయ్యో, ఈ నేను ఆ నేను అన్ని నేనులు కలిపి ఒకటే నేను, ఉన్నదంతా కలిపి అదే. ఆ పట్టుకున్నవాడు ఉన్నాడే వాడే, అదొక్కటే. ఇది ఎరుకలోకి వచ్చిందనుకోండి, అనుగ్రహము. అదే పంచకృత్యపరాయణ అంటారు అమ్మవారిని. ఈ తిరోధాన అనుగ్రహములు ఇచ్చేవాడు ఎవరంటే ఆయనే, ఆ పరమశివుడే ఇస్తాడు. ఆ పరమశివుడు జ్ఞానం ఇచ్చాడనుకోండి, అంతటా శంకరుడే కనపడతాడు. శంకరుడు కనపడనటువంటి ప్రదేశం మీకు ఉండదు. అవ్వయార్ కైలాసానికి వెళ్ళింది. అవ్వయార్ కైలాసానికి వెళ్ళడం కూడా చాలా విచిత్రమైనటువంటి విషయం. తమిళ దేశంలో అవ్వయార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అవ్వయారు పూజ చేసుకుంటోంది ఆవిడ. నేను పెళ్ళవకుండా చాలా మందికి తల్లిని కావాలంది. అన్నందుకు గణపతి ఏం చేశారో తెలుసా అండి? ఆవిడ ద్రవిడ దేశానికి అంతటికీ తల్లిని చేశారు. అవ్వయార్ అవ్వయార్ అంటారు ఆవిడ. అందరికీ తల్లి ఆవిడ తమిళ దేశంలో. ఆవిడ కూర్చుని వినాయకుడిని పూజ చేసుకుంటోంది. చేరరాజు సుందరనాయనారు ఇద్దరు వచ్చి అన్నారు, మేము గుర్రాల మీద కైలాసం వెడుతున్నాం, వాళ్ళకి ఆ శక్తి ఉంది, మేము వెడుతున్నాం, నువ్వు రా అన్నారు. అంటే ఆవిడంది, నేను రాను, నేను గబగబా పూజ చేయను, నేను గణపతికి ప్రశాంతంగా పూజ చేసుకుని వస్తాను, ఉంటారా వెళ్ళిపోతారా అంది. నువ్వు ఎలా వస్తావు, రా, మేము వెళ్ళిపోతున్నాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అంతా పూర్తి చేసి గణపతిని అంది, అయ్యా నీ కోసం నేను ఉండిపోయాను పూజ కోసం. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నన్ను కైలాసం చేరుస్తావా అంది. అలాగే అవయారని గణపతి ఏం చేశారంటే తొండంతో పట్టుకుని ఇలా అన్నారు. ఆవిడ కైలాసంలో కూర్చుంది. ఆవిడ శంకరుడి దగ్గర కూర్చుంటే ఆవిడ ఈ వినాయకుడు కూర్చోబెట్టినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే పరమశివుడి వైపు పృష్ఠభాగం పెట్టి అలా ముందుకు చూస్తూ కూర్చుంది. గబగబా శివపార్షదులు వచ్చి అన్నారు, తప్పమ్మా అలా పృష్ఠభాగం పెట్టకూడదు, ఆయన వైపుకి తిరిగి కూర్చుని ఎదురుగుండా కూర్చోకూడదుగా, ఓ పక్కకు కూర్చుని పృష్ఠభాగం ఆయన వైపుకి లేకుండా కూర్చోవాలి. ఆవిడంది, శివుడు లేని వైపు నా పృష్ఠభాగం మీరే పెట్టండి. అది ఎటు తిప్పుతారు? ఎక్కలేడు శివుడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అంటాడు కాళహస్తి మహాత్యంలో తెనాలి మహానుభావుడు ధూర్జటి. అంతా కలిపి శివలింగంగా ఉంటే, అంతటా శివుడు ఉంటే మీరు ఇంకెటు ఎటువైపు ఆయనకి పృష్ఠభాగం లేకుండా పెట్టి కూర్చోగలరు? అసలు ఉన్నది శివుడే. అయితే ఇది నోటితో చెప్పడం కాదు, అలా అంతటా శివుడు కనబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతే ఆ స్థితిలో ఏమవుతుందంటే
తాను కూడా శివుడే అవుతుంది. తాను శివుడి కన్నా వేరుగా ఉండే అవకాశం ఉండదుగా. అప్పుడు తనయందు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, మినహాయింపు ఏం లేదు. ఆయన ఇంట్లో లేడడానికి ఏం లేదు, అంతా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తాను కూడా బ్రహ్మమునందు ఒకటైపోతాడు. ఈ బ్రహ్మమునందు ఒకటైపోతే దీన్నే శంకరాచార్యుల వారి భక్తిలో ఎలా అవ్వాలో చెప్తూ అంకోలం నిజ బీజ సంతరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తి రుత్యుచ్యతే అంటారు. ఈశ్వర కదిలి 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 చెట్ట చివరి స్థితికి వెళ్ళేటప్పటికీ నది సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోతాడు. నది ప్రవహించినంతసేపు వేరు, సముద్రంలో కలిసిపోతే ఇంకా తీపి నీరు కానీ నది పేరు కానీ నదీ జలాలు కానీ ఉంటాయా? కలిసిపోయింది సముద్రంలో. తీగగా చెట్టు కల్లుకున్నా కూడా తీగ చెట్టు వేరువేరుగా కనబడతాయి. భార్యాభర్తగా ఒకరినొకరు మనసులు ఒకటైనా వేరువేరుగా కనబడతారు. నది సముద్రంలో సంగమించిపోతే ఇంకా వేరుండవు, నామరూపాలు కూడా లేవు, కలిసిపోయింది. అలా శివభావన చేత అంతటా శివుణ్ణి చూస్తూ చివరికి తాను శివుడై శివుడిలో కలిసిపోవడమే అనుగ్రహం. అప్పుడు ఇక మళ్ళీ పుట్టాడు.